హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ లిఖిత. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలకు పైగా టాప్ హీరోయిన్గా తన స్థానాన్ని పదీలం చేసుకున్న నటి త్రిష కృష్ణన్ యాక్టింగ్తోనే కాకుండా సంపాదనలోనూ తన సత్తా చాటుకుంటున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ చెన్నై బ్యూటీ సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒక్కరిగా నిలిచారు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, స్థిరాస్తి పెట్టుబడుల ద్వారా ఈమె భారీ సంపదను కూడబెట్టారు. 2 దశాబ్దాలకు పైగా సాగిన తన కెరియర్లో త్రిష ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్లో నటించారు. తమిళంలో గిల్లీ, స్వామి, వినయ్ తాండి వరువాయ, 96 వంటి సినిమాలతో పాటు తెలుగులో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు వంటి మరపురాని విజయాలు అందుకున్నారు. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్, లియో వంటి భారీ చిత్రాల విజయాల తర్వాత త్రిష తన పారితోషికాన్ని గణనీయంగా పెంచినట్లు సమాచారం. గతంలో సినిమాకు 5 నుంచి 10 కోట్లు తీసుకునే ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 నుంచి 12 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలే కాకుండా ప్రముఖ జ్యువెలరీ, ఫ్యాషన్, బ్యూటీ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఎండార్స్మెంట్ల ద్వారా ఏటా సుమారు 9 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా. త్రిషకు చెన్నైలో అత్యంత విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని విలువ సుమారు 10 కోట్లు ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. ఆరెంజ్, బ్రౌన్, గోల్డ్ వంటి ఆర్తి కలర్స్తో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ ఇంటిలో ఖరీదైన పెయింటింగ్స్, కళాఖండాలు ఉన్నాయట. అంతేకాకుండా క్లాత్స్, లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ల కోసం ప్రత్యేకంగా ఒక వాక్ ఇన్ వార్డ్రోబ్ కూడా ఉందట. చెన్నైతో పాటు సినిమా షూటింగ్ల నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండేందుకు ఇక్కడ కూడా తనకు ఒక ఖరీదైన ఇల్లుంది. దీని విలువ సుమారు 6 నుంచి 6.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇవి మాత్రమే కాకుండా లండన్లో కూడా త్రిషకు ఓ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాని విలువకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. మొత్తానికి మీడియా రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం ఆమె నికర ఆస్తి విలువ సుమారు 85 కోట్లు ఉంటుందని అంచనా. నటన, ఇళ్లపైనే కాకుండా లగ్జరీ కార్లపైన త్రిషకు మక్కువ ఎక్కువ. తన గ్యారేజీలో సుమారు 3 నుంచి 4 కోట్ల విలువైన కార్లున్నాయట. వాటిలో మెర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్, ఈ క్లాస్, BMW 5 సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్, ఆడి వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల కార్లున్నాయి. మొత్తం మీద కమర్షియల్ హిట్స్, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో తన కెరియర్ను బ్యాలెన్స్ చేసుకుంటూ పెట్టుబడుల ద్వారా తన సంపదను స్థిరంగా పెంచుకుంటూ త్రిష ముందుకు సాగుతున్నారు.